ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్. నేను నాలానే ఉంటాను ఇప్పుడు. మీరు ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ చేయట్లేదు? సమాంత గురించి ఒక్కొక్క మాట. సినిమాలో నేను మాత్రమే మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడతాను. సో ఇక్కడ కూడా నేను డిసైడ్ అయినా నేనే మాట్లాడతాను, మీరు ఖచ్చితంగా వినాలి, ఆన్సర్ కూడా చెప్పాలి. సూపర్. ఓకే, షూర్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మోత్సవం అంటే ఏంటి మీకు? పండగ. ఒక్క మాటలోనే అంతే. కొంచెం టైం. నేను నెక్స్ట్ క్వశ్చన్ నేను ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఒక్క సెంటెన్స్. బ్రహ్మోత్సవం అంటే అండి అదే అండి అంటున్నాను, చూసాను నేను మొత్తం ఇదైపోయి. ఒక పండగ అంటే ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మన ఫ్యామిలీతో మనం బయటికి వెళ్ళి భోజనం చేస్తుంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెలబ్రేషన్. స్మాల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అ సెలబ్రేషన్ ఐ ఫీల్, అండ్ దట్ ఈస్ షోన్ బ్యూటిఫుల్లీ ఇన్ బ్రహ్మోత్సవం. ఎక్కడైనా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. Brahmotsavam for me is the positivity that comes along with the celebrations that he's talking about. The feeling that you get, the emotions, the happiness and the joy that you feel when you are with your loved ones. నువ్వు చెప్పాలా? లేదు, ఇప్పుడు నేను ఓన్లీ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు మీరు ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నారు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఓన్లీ క్వశ్చన్స్ అడిగితాను, యూ గైజ్ ఆర్ ఆన్ ద హాట్ సీట్. బ్రహ్మోత్సవం ఇది ఐ థింక్ శ్రీకాంత్ గారు మేము మర్చిపోతున్నాం యూనో రిలేషన్షిప్స్, బాండ్స్, అండ్ ఐ థింక్ సీతమ్మ వాకిట్లో సిరిమ చెట్లు కూడా చెప్పారు, అండ్ మళ్ళీ ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు, అండ్ ఇట్ మేక్స్ అస్ రియలీ థింక్ ఐ గెస్, అండ్ ఐ థింక్ దట్ it's going to be a celebration of a lot of togetherness, this film. Absolutely. Also, one more thing I feel is that in today's day and age, families are becoming very nuclear. And Shrikant Garu has shown us what things used to be like back in the day. And you know how you do end up celebrating. I mean, I thankfully have that same thing in my life. I mean, I have always celebrated every tiny occasion with my family members, be it my attas and my pinnis and their works, my mamayas, and it's the same thing. And our film is also the same thing. అంటే మా సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంది, అందరం కలిసి టూర్కి వెళ్తాం ఊటీకి. ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, రేవతి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వెన్ వీఆర్ షూటింగ్ ఎక్కడో నాకు థాట్, అబ్బా ఫ్యామిలీ అందరం కలిసి హాలిడేకి వెళ్ళి 2 రోజులు అవుతుంది. ఇట్స్ అ సింపుల్ థాట్ వేర్ ఐ థింక్ just the beauty about going with your family to a holiday. I think those moments, I don't think you can get that. Replace it. So it's an amazing feeling. And actually it felt like one holiday because we used to have breakfast together, we used to dine together, we were always joking around, and they were pulling each other's legs, so it was just so wonderful to watch. Tarnigaru asked her what her name was. We became buddies. He taught me, he gifted me a sketching book. It's okay, so what? I like that about him. And he gifted me a sketching book. So we became buddies. That's great. ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా. శ్రీమంతుడు ఒక పెద్ద సక్సెస్, బ్లాక్ బస్టర్, కానీ రూటీన్ మాస్ ఫిల్మ్ కాదు అది. సో అలాంటి సినిమా తర్వాత బ్రహ్మోత్సవం ఎందుకు? అది ప్లాన్ చేయలేదు యాక్చువల్గా. శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం చేద్దాం. ఇట్ వాజ్ బ్రహ్మోత్సవం కథ ముందే విన్నాను. శ్రీమంతుడు చేసేటప్పుడే బ్రహ్మోత్సవం చెప్పాడు శ్రీకాంత్ గారు, చేద్దాం సార్ అన్నాను అంతే. సో ఐ డిడ్ నాట్ కాన్షియస్గా శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం చేద్దాం అలా లేదు. సో అండర్ ప్రొడక్షన్ నాకు ఏమైనా కథ నచ్చితే ఐ ఇమీడియట్లీ డూ ద ఫిల్మ్. బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ లైనప్. శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం, దెన్ ఆఫ్టర్ దిస్ మురుగదాస్ గారు. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్.
సో మీ అభిమానులు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఓవర్ ద ఇయర్స్ ఓవర్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫిగర్డ్ అవుట్ వన్ థింగ్ దట్ ది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ మీ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో నేను ఎప్పుడు నా కెరియర్లో సినిమా ఏమన్నా యావరేజ్ ఉంటే ఐ కుడెంట్ ఎస్కేప్. ఇట్ డిడ్ నాట్ డూ వెల్, ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ డిడ్ వెల్. సో సమ్వేర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడో నేను కూడా యా, సో దే ఎక్స్పెక్ట్ గుడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ మీ. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. And you live up to it. అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కానీ సో వాట్ మేడ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఆర్ 2 other girls? My character. This is the first time I am playing a role which is this strong and mature. And usually I've been the docile one, and I have always been either the sacrificing one or the one who just quietly listens to the guy. And this time, like, I am actually playing a role which is very independent, and she knows her priorities, and she chooses her mind over her heart, which is quite different because that's not even me in reality. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూస్తే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా, బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. ఈ సినిమా చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మీరు ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ చేయట్లేదు? ఇప్పుడు చేసాను. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఇంకా చేయాలి అనిపిస్తుంది నాకు. బికాజ్ ఐ థింక్ యూఆర్ లుకింగ్ యువర్ బెస్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దట్ వీ డిడ్ చాలా రోజులు అయింది. ఐ థింక్ ఇలాంటి మీరు ఇలాంటి ఇట్స్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇంతకుముందు ఉన్నాయి కానీ బట్ ఇట్స్ ఇలాంటి సినిమా నేను చేయలే. అండ్ శ్రీకాంత్ గారు కథ అంతా చెప్పినాక లవ్ స్టోరీ కదండి స్ట్రాంగ్గా ఉంది, అవును సార్ ఇదేమంది సినిమా అన్నారు. ఐ థింక్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ యూ మేబీ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్ విత్ రొమాన్స్ అండ్ ఐ థింక్ దట్ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యూ. మీ చాలా మంచి సీన్స్ ఉంది. ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ గ్రేట్ సీన్స్ విత్ హిమ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బికాస్ ద వే మీరు కాన్సెప్ట్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు కూడా మంచి రోల్స్ దొరుకుతుంది. అంటే అదే శ్రీకాంత్ సినిమాలో ఎప్పుడు అది ఉంటుంది. నాట్ ఓన్లీ లైక్ ఇట్స్ నాట్ కాన్షియస్ ఆన్ మై పార్ట్ టు ఓకే మనం ఇలాంటిదే చూస్ చేసుకున్నాను, నాకు కథ నచ్చితే ఇమీడియట్గా చేస్తాను. సో కథ అంతా అనుకున్నాక ఫర్ హర్ రోల్ ఎస్పెషలీ we approached a lot of 2-3 actresses before. They didn't even listen to the story. They said okay, how many heroines? 3 heroines. Am I playing the main lead? So I'm like, listen to the story first, and then I'm glad she heard the story in Chennai, I think. And then she immediately did the film, because when you listen to the story you'll realize that they're all characters and everything has its significance in the film and everybody connects to it. I'm sure when you heard the story for the first time you also connected to it. And that's the beauty about Srikanth's films. సీతమ్మ వాకిట్లో సిరిమ చెట్టు కూడా జరిగింది. You remember Anjali character ki nobody wanted to play that character because it's not nobody wanted to play also. I wouldn't say they didn't even listen to the character. Yeah, that's the thing here. And also one more thing that I'd like to add to what he's saying is that it's not about the culmination of love. It's the journey of love which makes the love story eternal. So each track and each story is just has its own beautiful rhythm. So there's nothing in our film like a main or a second or anything like that. It's just a beautiful journey. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏమైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం. నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా, మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? మీరు ఏ సీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి తృప్తిగా పడుకున్నారు? దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నేను ఈ సినిమా ఒప్పుకున్నాను, ఈ సినిమా చేశాను, ఈ రోజు నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఇస్ దేర్ అ పర్టిక్యులర్ సీన్ దట్ యూ డిడ్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ యూ ఫెల్ట్ దట్ నైట్? I think the climax of a film. The climax? It's just an amazing feeling. Like a couple of days back I finished the dubbing also. And every time I think about that, I don't know, there's something amazing happens. And very rare that when I see my own scenes or when I'm dubbing, when I was dubbing I had tears in my eyes. Oh wow. So that's a very powerful emotion. Yeah, I got out a new with my I got out something new. You cried?
మీన్స్ ఇట్స్ క్రైడ్ అంటే అది తెలియకుండా కళ్ళు ఇదైపోయి ఆ డైలాగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. But just imagine how strong and powerful it is to watch yourself and to feel moved. Yeah, That's amazing. I mean, the script అది is something. Definitely. ఆ